ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పు జరిగి నేటితో 100 రోజులు పూర్తవుతుంది. ఈ 100 రోజుల్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సాధించింది ఏముందనుకోవచ్చు అంటారు? సాధించింది ఏమంటే ఈ యొక్క వరదల ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు పడే మాట వాస్తవమే. ప్రజలకు ఎంత చేసినా కానీ ఇంకా ఇంకా చేయాలనేది ప్రజలు కోరుకునేది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందన ఏంటంటే ఇప్పుడున్న మనం ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని అప్పులు చేసి మరి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పు చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి ఆయన విజయం ఉన్న లీడర్ కాబట్టి ఆయన శ్రాయశక్తుల మరి రావాల్సిన చోట మరి ప్రధాని మంత్రి మోడీ గారి దగ్గర నుంచి కూడా ఆయన కొన్ని ఐటమ్స్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్న మాట మాత్రం వాస్తవం. ఈ 100 రోజుల పాలనలో కూడా మరి ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఎంతో ఉంది. కానీ ఇంకా ఇంకా జనం ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో రావాలి, ఇంకా చేస్తాడనే ఆలోచనతోనే ఉన్నారు. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమలు చేయమంటే వాటి గురించి మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6 ఎగ్గొట్టడానికే చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు సూపర్ 6 పథకాలు అనేది వాస్తవమే చెప్పింది, కానీ అక్కడ బడ్జెట్ మాత్రం లేదని మరి బాబు గారు అయితే చెబుతున్నాడు. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా 1 సంవత్సరం తర్వాత ఇవన్నీ పథకాలు మొత్తం రిలీజ్ చేశాడు. మరి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి రానున్న 2-3 నెలల్లో కూడా ఆ సూపర్ 6 పథకాలని ప్రజల్లో తీసుకొస్తానికి కూడా ఆయన ఎన్నో ప్రాసక్తులు పడుతూ ఆయన విధానాన్ని మరి తప్పుపడటానికి లేదు. నిజంగా అక్కడ రాష్ట్రంలో బడ్జెట్ అయితే లేని మాట వాస్తవమే. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీల్లో ఈ 100 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చగలిగిందంటారు ఈ కూటమి ప్రభుత్వం? మరి ఇన్ని రోజులు చేసేదాన్ని పింఛన్ విషయంలో మాత్రం పోయిన ప్రభుత్వం మరి సంవత్సరానికి 2,250 పెంచింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే మిగతా ఉన్న కొత్త 3,000 కూడా కలిపి 7,000 ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఇంకా ముందు రోజులు ఇప్పుడు హౌసింగ్ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం హౌసింగ్ ఇచ్చింది 1,80,000, అది పునాదులు వేయడానికి పనికిరావు. కానీ ఈ ప్రభుత్వం అయితే రేపు రానున్న మరి 2-3 నెలల్లో కూడా 4,30,000 రూపాయలు ఈ గవర్నమెంట్ ద్వారాగా హౌసింగ్ స్కీమ్ అయితే ఇవ్వబోతున్నాడు. మరి అసలు ఈ ఇచ్చిన హామీల్లో సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఇంకా కొన్ని పథకాలు అయితే అమలు చేయాల్సి ఉంది కదా. రైతు భరోసా 20,000 కానీ, ఇవన్నీ ఏం అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టడానికి మాత్రమే చూస్తున్నాడు అనే మాట అయితే అంటున్నారు కదా. ఇది వాస్తవమే అనుకోవచ్చు అంటారు? మరి అవాస్తవం అండి ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలను ఏది కూడా వదిలిపెట్టేది లేదు. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం విధానాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అది ఇవ్వలేదు. వాస్తవం, అది ఇస్తాడు. ఇచ్చినా కూడా మనం ఉపయోగపడాలి కదా. ఈ ప్రభుత్వం నిజంగా బడ్జెట్ లేకపోవడం వల్లే కొద్దిగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ, బస్సులు కూడా మొన్న ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ బస్సులు కూడా మరి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళంతా సమక్ష కూర్చోవాలి కదా. కూర్చొని మాట్లాడుకొని, అది చిన్న విషయమే కాదు కదా. ఈ రాష్ట్రంలో బస్సులు మొత్తాన్ని కూడా ఫ్రీగా నడపాలంటే చిన్న విషయం కాదు. చాలా బడ్జెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ని తీసుకొని రావాలా. ఈ తొందరలోనే ఎందుకు అమలు పరుస్తాడు. ఇంకా వస్తే కనుక ఈ వరద సహాయం అంటున్నారు మీరు. వరద సహాయంలో కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అంటున్నారు కదా. మరి ప్రతిపక్షాలు చేసే గోళం లేదండి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వరద బాధితుల కోసం 10 రోజులు ఇంటికి వెళ్ళకుండా ఏ నాయకుడు అన్న ఉంటాడా? ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఉన్నాడు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏ ఇల్లు? చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎవడో గుట్ల కలిసి మేదేమని తప్పితే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చెప్పి ఆయన ఉన్నాడా? నా ఇంటి దాకా ఇదంతా అవాస్తవం అండి. చంద్రబాబు గారి మీద ఏదో రకంగా ప్రతిపక్షం కుట్ర చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు వస్తున్నాయి. అది మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఈ వరద సాయంలో కూడా ప్రభుత్వ సాయం ఏం అందలేదు, ఓన్లీ మేమే అందించామంటున్నారు కదా. ఏమండి? ప్రభుత్వ సాయం ఏమి అందించలేదు, మేమే అందించామంటున్నాడు కదా. ప్రభుత్వం సహాయం చేసింది,
అది చేసిందా లేదో ప్రజలందరూ అక్కడ ఉన్న ఇబ్బంది పడే బాధ్యతలు మొత్తం చూశారు. వాళ్ళు కూడా చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత సోషల్ మీడియా ద్వారాగా మాకేం అందలేదని చెప్పి గొడవ చేయించి లేడీస్ చేత ఇవన్నీ జనాల్లో పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా ఆ కృష్ణానది మీదకి పోయి మరి ఫోటోల కోసం వేయడం బుద్ధున్నవాడు అలా చెబుతాడండి. ఇప్పుడు అందుకే ఆయనకేం అంత అవసరం? 75 సంవత్సరాల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు రైతులు నిద్ర లేకుండా పోయి ఆ కృష్ణానదిలో ఉన్న జనాల కోసం వీళ్ళందరి కోసం ప్రాధేయపడాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కదా, షో ఆఫ్ చేయడానికే వెళ్ళాడంటగా. ఇవన్నీ షో ఆఫ్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏనాడైనా కింద నడిచిన దాఖలాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి? ప్రతిదీ ఒక 10 కిలోమీటర్ల పోవడానికి కూడా ఆయన హెలికాప్టర్ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 100 రోజులైనా ఇంతవరకు ఏ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాడు? అది ప్రజలు తెలియదు ఆ సంగతి. ఇవన్నీ ఏదో ఇష్టం లాగా అతను ఏదో మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇవన్నీ జనాల్లోకి చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ 100 రోజుల పాలన చాలా బేసిక్గా చంద్రబాబు గారు చాలా చక్కగా చేస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలకి 100 రోజులకి మీరు గమనించిన తేడాలు ఏంటి? గమనించింది ఏంటి? కొత్తగా ప్రభుత్వం వచ్చింది, అప్పుల్లో ఉంది. నిదానంగా మనం ఒక ఇల్లు మారామనుకోండి, ఒక ఇల్లు మారేటప్పుడు చిన్నగా సామాన్లు అనేది సర్దుకొని ఎక్కడ ఏమేమి పెట్టుకోవాలి చూసుకోవాలి కదా, టైం పట్టిద్ది కదా. ఇంక పోగానే ఇంట్లోకి వెళ్ళగానే మనం ఎప్పటికప్పుడు పొందిగది కాదు కదండి పాలన. ఈ రాష్ట్ర పరిపాలన అనేది అది ఒక మొలకెట్టడం అండి, మొలకెట్టడమే. జనాలు ఏదో అనుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రి గారు కొన్ని బాధలు ఆయనకు ఉంటాయి. ఏంటంటే ప్రతిపక్షాలు ఇంత మెజారిటీని చూసి తట్టుకోలేక వాళ్ళు ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పాలన, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అమరావతిని తీర్చిదిద్దే దానికి ఒక బాబు గారికి ఆ అర్హత ఉందని చెప్పి కూడా నేను తెలియపరుస్తాను. మునిగిపోయే అమరావతికి లక్షల కోట్లు పెట్టడం ఎందుకు అంటున్నారు కదన్నా? మునిగిపోయేదో మరి తేరుకునేదో అది కట్టిన తర్వాత జనానికి అర్థమైంది. సాక్షి అంటే వాళ్ళ పేపరు, అది సాక్షికి సాక్ష్యమే లేని పేపరు. ఎందుకంటే అది ప్రజల్లో ఏది చదివినా అది నిజంగా దాంట్లో ఏ వాస్తవం రాయరు. కేవలం వాళ్ళ వైసీపీలో ఉన్న నాయకులు, వైసీపీలో ఉన్న అక్రమాలు అవి రాసుకుంటారు. అందుకే సాక్షి పేపర్ ఉంది. దానికి సాక్షి పేపర్ సాక్ష్యమే లేదు. వాళ్ళు చేసే అవినీతి దాంట్లో రాసుకుంటారు. అంతే అంటారు, వాళ్ళు చేసిందే రాసుకుంటారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ.